వైఎస్ఆర్ మరణంపై మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో చిచ్చురేపాయి. తనపై అచ్చెన్న పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తున్నారని బొత్స సత్యనారాయణ కన్నీటి పర్యంతమవుగా అది మొసలి కన్నీరని పయ్యావుల కేశవ్ వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. జగన్ నైతం తెలిసిన బొత్స భయంతోనే ఏడుస్తున్నారని పయ్యావుల ఎద్దేవా చేయగా, అసెంబ్లీలో బొత్స వైఎస్ఆర్ ను చులకన చేయడం చూసి తన అమ్మ కంటతడి పెట్టుకుందని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన తాలూకా మరణమైన కదా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆ విషయం వచ్చి నేనే ప్రత్యక్షంగా బొత్స సత్యబాబు గారే నాకు చెప్పారని చెప్పి పనికి మాటలు రాదు. ఏంటిది? ఓ రెండు పేపర్లు నీ చేతిలో ఉన్నాయని, మీ చేతిలో ఉన్నాయని, ఓ 3 ఛానల్స్ మీ చేతుల్లో ఉన్నాయని ఇష్టారాజ్యంగా ఈ రకమైన అహంకారపూరితమైన కోతల్ని మీ అధికారం ఉంచుకోవడం కోసం, మీ ఉనికి కాపాడుకోవడం కోసం పార్టీల్లో అచ్చెన్నాయుడు ఏదో పొడవుగా ఉన్నాడు అని కొద్దిగా చెబితే మా మోకాల్లోకి వచ్చి ఆయన తాలూకు ఆలోచన అందుకే జరుగుతుంది. మోకాళ్ళకి ఇప్పుడు అధికారులకు వచ్చినకుంది ఇవాళ మాటలు చూస్తుంటే. రాజకీయాల కోసం దిగజాడు మాటలు, దిగజాడు వ్యవహారాలు ఆపండి. ఆ రోజంట జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికో విదేశాల్లోకి వెళ్ళారా, పై రాష్ట్రాల్లో ఉన్నారా? ఏం మాట్లాడుతాము? బొత్స సత్యనారాయణ గారు చెప్పిన మాటల్ని ఆయన రిపీట్ చేశాడు. ఆయన ఏమీ చెప్పలేదు కదా. బొత్స సత్యనారాయణ గారు ఆ రోజు మంత్రివర్గంలో ఉండి మంత్రివర్గంలో ఆయన చెప్పినటువంటి మాటల్ని చెప్పాడు. తన రాజశేఖర రెడ్డి గారి హత్యలో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉంది అనేటువంటిది బొత్స సత్యనారాయణ గారి స్టేట్మెంట్ ఇస్తే అది చెప్పాడు. బొత్స సత్యనారాయణ గారు నిన్న బాధపడ్డాను, నేనేమి హర్షించను. కానీ ఎందుకు బాధపడ్డారో మాకు అర్థం కాల. ఆయన చెప్పినటువంటి మాటే అది. ఆయన చెప్పినటువంటి మాటే, మేమేం కొత్తది చెప్పలేదు అంటే. ఆయన అందరికీ ఒక అనుమానం ఏమొస్తా ఉంది అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారి నైజం చూసిన తర్వాత బొత్స గారికి భయం వచ్చింది, ఆ భయంలో నుంచి బాధ వచ్చింది అనుకుంటున్నారు. పరిటాల రవి గారి హత్యలో జరిగినటువంటి నిందితులు, సాక్షులు ఏ ఒక్కరూ ఈ రోజుకి మిగలలేదు. బాబాయి హత్యలో పాల్గొన్నటువంటి సాక్షులు, నిందితులు సగం మంది ఆల్రెడీ లోకాన్ని వదిలిపోయినటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఈ సీరియల్ నంబర్లో నా సీరియల్ నంబర్ ఏమన్నా యాడ్ అవుతుందా, మర్చిపోయిన వాడిని మళ్ళీ గుర్తు చేస్తున్నారు అనేటువంటిది ఎక్కడో ఆయనకు భయం వచ్చి ఆ భయంలో నుంచి బాధ పుట్టుకొచ్చిందేమో అని అనుకోవాల్సిందే తప్ప, ఆయన ఇచ్చినటువంటి మాటలను ఆయన గురించి మాట్లాడితే ఆయనకి ఎందుకు అంత బాధ వస్తుంది? ఎందుకు? బొత్స గారు నిండు అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారిని చులకన చేసి మాట్లాడితే, విజయమ్మ గారిని అవమానిస్తే, ఆ రోజు నిండు సభలో విజయమ్మ మా అమ్మ కంటతడి పెట్టుకున్నారు. అప్పుడే కాదు, ఇంటికి వచ్చి కూడా ఆ రోజు చాలా బాధపడ్డారు. నేనే ప్రత్యక్ష సాక్షిని. అంతగా అమ్మను బాధ పెట్టాడు, రాజశేఖర రెడ్డి గారి భార్యను బాధ పెట్టాడు. అది కూడా రాజశేఖర రెడ్డి గారిని చులకన చేసి మాట్లాడి నిండు సభలో. అలాంటి బొత్స గారు నిన్న కన్నీళ్లు పెట్టుకున్నారని విన్నాం. ఎందుకు పెట్టుకున్నారో నాకైతే తెలియదు. కానీ నిజంగా విజయమ్మను అంత బాధ పెట్టినందుకు పశ్చాత్తాపంతో కన్నీళ్లు పెట్టుకోవాల్సిన అవసరం నిజంగానే బొత్స గారికి ఉంది. నిజంగానే ఇంతవరకు విజయమ్మకు క్షమాపణ చెప్పాడో లేదో చెప్పాల్సిన అవసరం కూడా ఉంది.